ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొత్తానికి వరద బాధితులను పరామర్శించాలనే నేపథ్యంలో పిఠాపురం వెళ్లారు. పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ మరి ఎవరైతే ఇళ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఈ వర్షాలకి వరదలకి నిరాశలై ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక సీఎంగా చేసినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత, అలాంటిది ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళని ఓదార్చాలా లేకపోతే అక్కడ పర్యటించాలా, కొన్ని అంటే ముందుగా సెలెక్టెడ్ ఏరియాలు ఉంటాయి, పార్టీ నాయకులు చెప్తుంటారు ఈ ఏరియాలో మనకు సేఫ్గా ఉంటుందని చెప్పేసి ముందుగానే చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల సహకారంతో ఎవరిని పరామర్శించాలి, ఎక్కడ ఉంటాయి, ఏది ముంపు అయినటువంటి గ్రామాలేంటి, ముంపు అయినటువంటి గురైనటువంటి ఇళ్ళేంటి, ఎవరు బాధితులు, అలాగే అంటే పర్యటించినా సరే అది సిద్ధాంతపరంగా పర్యటించినా లేకపోతే యాదృచ్ఛికంగా పర్యటించినా లేకపోతే వెళ్తున్నా ఎక్కువగా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల ఇళ్ళని వీళ్ళు ఎక్కువగా పరామర్శిస్తూ ఉంటారు. ఆ బాధితులు ఎవరైనా సరే వాళ్ళని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొంత అది పార్టీ పరంగా కూడా వాళ్ళకి ఏదన్నా ఊరట కలిగించడం కోసం ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే కోవలో పిఠాపురం వెళ్ళి అక్కడ పరామర్శిస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా కాబట్టి అక్కడికి వెళ్ళి ఓదార్స్తారని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా చూశారు. అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా ఉంది కాబట్టి వైసీపీకి బలమైనటువంటి కేడర్ అక్కడ కూడా వైసీపీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఎదురు చూశారు. కానీ మాజీ సీఎం వస్తున్న నేపథ్యంలో జనాలందరూ కూడా రోడ్లపైకి తరలి వచ్చారు. మరి వాళ్ళ పార్టీ కేడర్ నిర్ణయించినటువంటి నిర్ణయం మేరక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకో తెలియదు కానీ ఆయన హెలికాప్టర్ దిగి ఒక రోడ్డుపైకి అయితే వెళ్ళగలిగారు. రోడ్డుపైనే వాళ్ళని పరామర్శించి మరి తిరుగు పయనమయ్యారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏంటి మేమంతా ఎదురు చూసాము, మా పార్టీ అధినేత వస్తాడు లేకపోతే మా యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని ఊహించాము, కానీ అట్లాంటిది ఏమీ జరగకుండా ఇట్లా చూసి అలా వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా అంతుపట్టినట్టు ఉంటుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారు, వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చే విధంగా లేకపోతే ఏవైనా పార్టీ పరంగా ఆదుకుంటామనేటటువంటి హామీలు ఇస్తారు అని అనుకున్నాం. అట్లాంటిది ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చి అలా వెళ్ళిపోవటం ఏంటని చెప్పేసి స్థానిక వైసీపీ నాయకులు అయితే చర్చించుకుంటున్నటువంటి అంశం, వైసీపీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు కూడా తెలియదు. కాబట్టి రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాలపై మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, ఏదో వచ్చాము అలా కనపడ్డాము 4 ఫోటోలు దిగాము అనే విధంగా ఆలోచించారా లేకపోతే ఏంటో ఇంతవరకు తెలియదు. కాబట్టి పార్టీ పరంగా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అలా చేసిపోవడానికి గల కారణాలు ఏంటో త్వరలో వెల్లడించనున్నారు.